నేను చెప్పడం జరిగింది ఏంటంటే మంత్రిగా నారాయణ కెమెరా వచ్చినప్పుడు ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించుకొని దాంట్లో వాళ్ళు కూడా రాస్తారు కుటుంబానికి ఎదుగు వాళ్ళ కొద్దివాడు కుటుంబం అప్లై చేసి బయట మూసేసిన పెద్ద ప్రాబ్లం పడుతుంది. వీళ్ళకి కాదు ఇళ్లలో వీళ్ళకి ఇక్కడ సరుకులు కూడా కిరాణా షాపులు కూడా ముగించారు, అలాగే కూరగాయల షాపులు కూడా ముగించారు. సరే మన ఆరోగ్యం కోసం కాబట్టి కోఆపరేట్ చేయాలి. ఇక్కడ లేదండి అసలు మొత్తం ఏరియా అంతా ముగించారు, ఒక బార్లే తెలుసుకున్నాను మిగతానే ముగించారు. కాబట్టి కొద్దిగా దాని మీద వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టించి ఆ చనిపోయిన కుటుంబానికి ఏదైనా వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంది. రెండోది మిగతా డెంగ్యూ జ్వరాలు కూడా ఇప్పుడు ఒక అతను ఆర్ఎంపీ ట్రీట్మెంట్ తీసుకుంటామంటే సలైన్ ఎక్కించండి మధ్యలో తీసేస్తే వాళ్ళు చూడండి సార్, మేము 3 రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్నాము, కోలుకున్నాము. ఇప్పుడు ఇంకా 2 రోజులు ట్రీట్మెంట్ ఉంది. సడన్ గా ఆపేస్తే మరి మాకు ఇబ్బంది కదా. అక్కడే మెడిసిన్ ఎక్కిస్తారు, ఇప్పుడు ఇక్కడికి రమ్మంటే ఎలాగా? ఇక్కడ మెయిన్ రోడ్డు మీద శ్రీనివాసరావు ఉన్నారండి. మాకు మెరుగైన వైద్యమే అందింది. మాకు కోలుకున్నాం, మా ఫ్యామిలీలో 6 ఉన్నాం. 6లో 4 కోలుకున్నాము, 2 ఉన్నారు. కొంచెం చూడండి సార్, అది తెరిచేలా చూడండి కొద్దిగా. కొంచెం హాస్పిటల్ మాత్రం తెరిచేలా చూడండి కొద్దిగా. ఎక్కడో చోట వైద్యం తీసుకుంటాం కదా, మాకు మెరుగైన వైద్యమే అందుతున్నప్పుడు తప్పు కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో ఒకరు తోడు ఉండాలి కదండి. అందరూ నేర్చాలన్నా ఎవరు చూసేవాళ్ళు ఉంటారు కదండి. ఒక తోడు ఉండాలి. అలాగే కోర్స్ తీసుకున్నాం కదా మేడం, 3 రోజులు కోర్స్ తీసుకున్నాం, మధ్యలో తీస్తే ఇబ్బంది పడతాం కదా. మళ్ళీ అటు ఇబ్బంది